అనవసరంగా నేను ఇంక్లూడ్ అవుతాను. నాతో తెలియకుండా అనుకోకుండా మన శ్రీ విష్ణు ఇంక్లూడ్ అవుతాడండి. ఇంకో విషయం కూడా నన్ను చెప్పొద్దన్నారండి, కానీ నేను చెప్పాలి ఇప్పుడు. నిన్న రాత్రి పవన్ చెప్తున్నా, చెప్పచ్చా బాను? నిన్న రాత్రి దివ్య, ఐ హోప్ యు నో వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఇది జోక్ కాదండి, సిన్సియర్గా చెప్తున్నాను. నిన్న రాత్రి ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది అనే ప్రాబ్లం వచ్చిందండి. మే 1st రిలీజ్ అవ్వదేమో అనే ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకో చెప్పచ్చా వద్దా? ఏం విషయం నువ్వు చెప్తున్నా, నువ్వు కోరస్ ఇస్తున్నావా? వాళ్ళు చెప్పద్దు అంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను నేను. మేము ట్రంప్ని ఎంత గట్టిగా వాడామంటే, ఎంత బాగా వాడామంటే, ఆల్మోస్ట్ మన సినిమాని ఇది ఆపేయమని అమెరికా నుంచి కాదు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక ఒత్తిడి వచ్చిందండి. ఇది జోక్ కాదు, డోంట్ లాఫ్, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఎవరైనా నిజం చెప్పండి, మీరు అబద్ధం అనుకుంటున్నారు. ఇది నిజమైన నిజం. ఎప్పుడు సైలెంట్గా ఉంటే విజయ్ అయినా చెప్పాలి విషయం. ఇది నిజమా కాదా? ఎస్, ఇది నిజం అండి. ఇది మీరు జోక్ అనుకుంటున్నారేమో, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. నిన్న రాత్రి సాయంత్రం 3 నుంచి 9 వరకు పవను కశ్యప్ అస్సలు అంటే నేను ప్రతి 15 నిమిషాలకి ఫోన్ చేయటం, ఏంటి ఎంతవరకు వచ్చిందని. సో ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఇంతకన్నా పెద్ద కామెడీ లేదని ఫీల్ అయ్యాను నేను. ఈ సినిమా వల్ల ఇండియా అమెరికాకి గొడవ వస్తుందని ప్రాబ్లం వచ్చింది కదా. అంటే ఇంత కామెడీ ఉందా మా సినిమాలో అని తెలియదు నాకు. కామెడీ ఉందని తెలుసు కానీ ఇంత కామెడీ నిజం. ఇది మీరు ధైర్యంగా నిజంగా రాసుకోవచ్చు. మా సినిమాలో ట్రంప్ కూడా యాక్ట్ చేశాడు, చెప్పేస్తున్నాను అన్నీ. యా, సో వెల్, ఇది నేను చెప్పినవన్నీ నిజాలంటే పర్యా మీద మానస మీద ఉండు నిజం. కానీ నాకు నిజంగా ఆనందం అనిపించిందండి. అంటే ఇండియాకి అమెరికాకి వార్ తీసుకురాగలిగాడు కశ్యప్. మా ప్రొడ్యూసర్స్ నిజం లేదా విషయం నీకు తెలీదా? ప్రామిస్, ఐ స్వేర్, నిజంగా నిన్న పెద్ద ఇష్యూ వచ్చి వీళ్ళందరికీ ఒత్తిడి వచ్చి అసలు చాలా చాలా గొడవలు జరిగిపోయాయి. మీరు విషయం చెప్పలేదా? ఇలాంటివి చెప్పరు. సో యా, సో వన్స్ అగైన్ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సుమ హింట్ ఏమి ఇవ్వట్లేదు. సుమ చాలా ఇంటికి ఏదో మెసేజెస్ ఇస్తున్నట్టుంది. అంటే అది నాకు తెలుసు, రాజీవ్ని ఫస్ట్ రోజున గాయపడ్డ సింహం చూడమనేగా కాదు, అతను ఎప్పుడో గాయపడ్డాడు సింహం. ఎనివే, సో అతన్ని ఫస్ట్ చూడటం ఏంటి, ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటాడు. అంతేగా సింహం? అంతేగా? యా, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను గాయపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది ఎవరు మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టు. నిన్న రాత్రి నిజంగా ప్రాబ్లం వచ్చింది. అయ్యో మేము నమ్ముతున్నాం. ఇంకా ఎవరు నవ్వుతున్నారు, అందరు నమ్మట్లేదు. యా, సో అండ్ పంచభూతాలు, నాతో యాక్ట్ చేసిన పంచభూతాలు అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు కశ్యప్. ఇప్పుడు కశ్యప్ ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉంది. ఆ జోకులు చెప్తే ముందర ఇక్కడ కరెక్ట్ కాదు, తను మాట్లాడే విధానం కానీ నాకు కశ్యప్ దగ్గర బాగా నచ్చింది ఫస్ట్ది. అది ఒక్కటి మాత్రం ఒక సెకండ్ చెప్తా. ఇలా మాట్లాడతాడు. అప్పుడు నాకు అర్థమైంది ఎంత తెలివిగలవాడు. ఫుల్ అటెన్షన్ గ్రాబింగ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మొదలెడతాం, ఇక్కడి నుంచి ఇలా దగ్గరికి వెళ్తాం, అలా జరిగింది అనేవాడు. అంటే అతను చాలా స్లోగా మాట్లాడతాడు, కానీ దుర్మార్గుడు అండి. అద్భుతమైన సినిమా తీశాడు. అండ్ ఐ థింక్ తనకుంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ అమేజింగ్. ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఇందాక కావాలి డాన్స్ చేయలేదు కానీ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. సందులో మందు ఎక్స్ట్రాడినరీ డాన్సర్ మా పవను. హీస్ ఎ క్లాసికల్ డాన్సరు. పవన్ అందరి తరఫున ఇప్పుడు డాన్స్ చేయమని ఖచ్చితంగా సక్సెస్ పార్టీలో ఐ వాంట్ టు సీ మై బ్రదర్ పవన్ డాన్సింగ్. అండ్ రోహిత్, థ్యాంక్స్. విచిత్రంగా నేను రోహిత్ అంటే ఎప్పుడు హయాత్లోనే కలుస్తాం. అండ్ విష్ణు క్యారెక్టర్ గురించి చెప్పొద్దని నాకు అందరూ చెప్పారు, కానీ చెప్తాను.
ఇగో పవన్ క్యారెక్టర్ చెప్పేస్తాను నువ్వు అడుగుతాడు ఇప్పుడు విష్ణు క్యారెక్టర్ అది ఏదో కొత్త పేరు పెట్టాడు నాకు కశ్యప్ ఎక్స్టెండెడ్ క్యామియో అని. అచ్చ తెలుగులో బొక్కేం కాదు మొత్తం సినిమా అంతా తీసుకుపోతున్నాడు. అలాంటి ఎక్స్టెండెడ్ క్యామియో అయితే నాకు ఇస్తే నేను చేస్తుండేవాడిని. దాన్ని ఎక్స్టెండెడ్ క్యామియో అంటే మొత్తం నేను తరుణ్ సినిమా అంతా, పైగా ఫస్ట్ డేనే మరి ఎవరు ప్లాన్ చేశారో తెలియదు నాకు. నేను ఒక చోట సీక్రెట్గా కూర్చుంటే పైన నుంచి డబ్బాలు వేసి మరి నా తల మీద గాయం చేశారు. ట్రై చేశారు అప్పుడే టైటిల్ని న్యాయంగా గాయపరుద్దామని. అస్సలు ద వే హీ కమ్స్ ఇన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్స్, ద వే హీ టేక్స్ అవే ద కేక్, అమేజింగ్ అండి. అంటే అఫ్కోర్స్ విష్ణు హెస్ ఓన్ సెన్స్ ఆఫ్ టైమింగ్, కానీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నాడు కశ్యప్, అద్భుతంగా వాడుకున్నాడు. అంటే పేరు ఇందాక అతను చెప్పాడు కనుక బీడీ వర్సెస్ బీడీ అండి ఇది, అంటే బ్రూటల్ ధర్మ వర్సెస్ వైరస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ పర్యా నేను మానస నేను ఈ మధ్యన ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకున్నాం. యా స్పీకర్ అగస్త్య, యా స్పీకర్ అగస్త్య, అదే కదా యా తన మ్యూజిక్ చాలా బాగా చేసాడు తను, అంతే కదా కరెక్ట్. జోక్స్ అపార్ట్, అంటే వీళ్ళందరూ కలిసి గలీజ్ సాంగ్ అని సాంగ్ చేశారు. ఆ సాంగ్ త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్పీకరు మా ఫరియా అండ్ కశ్యప్. సో గైస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. మీరందరూ